భోగాపురం ఎయిర్పోర్ట్ పనులన్నీ పూర్తయ్యాయి. ఇక రాకపోకలు కూడా మొదలయ్యాయి. ఇటు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. అదే విధంగా అనేక కార్యక్రమాలు చేయడానికి గాని, ముఖ్యంగా ఈ ప్రాంతమంతా శోభాయానంగా, ముఖ్యంగా అభివృద్ధి జరుగుతుందంటూ కూడా ఇటు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అయితే ఈ అంశానికి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చింది నా వల్లనే, మా పార్టీ ఉన్నప్పుడే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులన్నిటికీ 90% పనులన్నీ మా అధికారం ఉన్నప్పుడే పూర్తయ్యాయని అంటున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే ఈయననే గతంలో 2015లో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అంశానికి సంబంధించి గతంలో మాట్లాడిన వీడియో మీరు చూసినట్లయితే ఆ వీడియోలో ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఏమని? రావడం చాలా దారుణం. ఎన్ని ఎకరాల భూమి ఉంది తల్లి నీకు? మాకు 2 ఎకరాలు ఉంది సార్. 2 ఎకరాల భూమి ఉంది నీకు. పరిస్థితి ఏమిటి తల్లి ఇప్పుడు? మేమిద్దరు ఆడపిల్లలు, ఒక తమ్ముడు. 2 ఆడపిల్లలు, ఒక తమ్ముడు. కానీ మేము చదువుకోవడానికి కూడా ఎర్ర బస్సు లేని ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? చదువుకుంటా ఉన్నాము. మా గ్రామానికి ఎర్ర బస్సు కూడా రాదు. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసాయమ్మ. ప్రాణాలైనా ఇస్తాము కానీ భూములు మాత్రం ఇవ్వము. వాస్తవమే. ఆంధ్రప్రదేశ్ లో చూసినట్లయితే ఇటు వైజాగ్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో వైజాగ్ ఎయిర్పోర్ట్ లోనే దోమలు కొట్టుకుంటున్నారు. ఇక మళ్ళీ భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఎందుకు? అనవసరమైన నిధులను వేస్ట్ చేయడమే తప్ప చంద్రబాబు నాయుడుకు ఏం పని లేదు అంటూ ఆయన గతంలో మాట్లాడారు. అలాంటి జగన్మోహన్ రెడ్డినే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ పనులన్నీ చేసింది మేమే, మా అధికారంలో ఉన్నప్పుడే చేశాము. 2023లోనే భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి పనులన్నిటినీ మేమే ముందుకు తీసుకెళ్లాము. ఇటు అధికారులను అందరినీ కూడా మేమే అప్రమత్తం చేశామంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి 2015లో ముఖ్యంగా ఇటు భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఎవరైతే భూమిని ఇచ్చిన రైతులు ఉంటారో ఆ రైతులతో, అదే విధంగా ఈయన కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడారు. ఇటు కొచ్చి ఎయిర్పోర్ట్ గానీ, లేదంటే వైజాగ్ ఎయిర్పోర్ట్ గానీ, చెన్నై ఎయిర్పోర్ట్లు గానీ, ఇలాంటి పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు ఉన్నప్పుడు ఈ భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఎందుకు, అసలు భోగాపురంలో ఎర్ర బస్సే లేని భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఎందుకంటూ కూడా ఆయన ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ప్రశ్నించినప్పుడు ఇప్పుడు ఎందుకు ఈ క్రెడిట్ ని తీసుకోవాలని చూస్తున్నారు? అసలు ఈ అంశానికి సంబంధించి ఎలాంటి కృషి చేయనప్పటికీ, ఈ అంశానికి అంత వ్యతిరేకతతో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎందుకు ఇటు సోషల్ మీడియాలో గాని, వాళ్ళ అధికారిక వెబ్సైట్లలో గాని, వాళ్ళ ఛానల్స్ లో గాని ఇటు భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది, భోగాపురం ఎయిర్పోర్ట్ రావడానికి మేమే కారణము, భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించిన పూర్తి క్రెడిట్లంతా మావే, మేమే తీసుకుంటున్నాము, ఇందులో కూటమి చేసిందేం లేదు, చంద్రబాబు నాయుడు అసలుకే ఏమి చేయలేదు, చేసిందంతా మేమే, జరిగిందంతా మా అధికారంలోనే అంటూ మాట్లాడుతున్నారు. నిజానికి గతంలో వీడియోలు చూసినా, లేదంటే గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అంశానికి సంబంధించి మనం అవన్నీ ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి సపోర్ట్ చేసినట్టు గాని, లేదంటే అభివృద్ధికి కృషి చేసినట్టు గాని ఎక్కడా కూడా లేదు. ముఖ్యంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కు అంటే ఎప్పుడైతే 2014లో తెలంగాణ ఆంధ్ర విభజన జరిగిందో ఆ తర్వాత అంటే 2015లో భోగాపురం ఎయిర్పోర్ట్ కు శంకుస్థాపన చేసింది. భోగాపురం ఎయిర్పోర్ట్ ను నిర్మించాలనే ఒక ఐడియాతో ముందుకు వచ్చింది ఎన్డీఏ కూటమి. అంటే అప్పటి ఎన్డీఏ కూటమి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ను మరింత అభివృద్ధి చేసి అంటే తొందరగా ఈ పనులన్నిటినీ పూర్తి చేయాలనే ఒక ఆలోచనతో ఇటు కూటమి ప్రభుత్వమే ఆలోచించింది. ఇక ఇప్పుడు కూడా గత 5 సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉండి వైసీపీ పార్టీ ఇటు భోగాపురం ఎయిర్పోర్ట్ అంశానికి సంబంధించి ఎలాంటి కృషి చేయకపోయినప్పటికీ కూటమి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఎంత వీలైతే అంత తొందరగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ని కంప్లీట్ చేయాలని కూడా కూటమి డిసైడ్ అయ్యింది. ఇక డిసైడ్ అయినట్టుగానే ఇప్పుడు ఆ పనులన్నిటినీ పూర్తి చేసింది. ఇక రాకపోకలు కూడా ఇటు కమర్షియల్ ఫ్లైట్స్ కూడా అన్ని స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇటు ఆంధ్ర ప్రజలు గాని ఎవరైనా సరే కూడా ఇటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అలాంటి కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనికి, కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.